గురుగారు తదుపరి ధనుస్సు రాశి గురించి తెలియజేస్తారు. ధనస్సు రాశి. ధనుసు రాశిని వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా చాలా బాగా ఉన్నది వీరికి. కొంచెం అర్ధాష్టమ శని ఉండటం చేత లాభాలు బాగా ఉంటాయి, కానీ నష్టము కూడా, ధనం ఖర్చు కూడా అదే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి నెల 10 రూపాయలు వస్తుంది లాభం అనుకుందాం, కానీ ఈ వారం 20 రూపాయలు వస్తుంది, అంటే రెట్టింపు వచ్చింది, కానీ ఖర్చు 21 రూపాయి అవుతుంది. వ్యయం దానికంటే ఎక్కువ ఉంది, ఆదాయం వ్యయం. కాబట్టి అది జాగ్రత్త. వాటిల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. దేనికి అవసరము, దేనికి ఉపయోగించేటటువంటి విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఉన్నట్లుగా కాకుండా వీరు ఒక బేరీజ్ వేసుకొని పర్టికులర్ దాన్ని ముందుగా ప్రీ ప్లాన్డ్గా నిర్ణయించుకొని ధనాన్ని కనుక ఖర్చు పెట్టినట్లయితే తత్సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాంట్లో మెరుగ్గా పొందవచ్చు. దైవారాధన ప్రత్యేకమైన దైవారాధన ఏమీ లేదు. వారు నిత్యము కులదైవాన్ని, ఇష్టదైవాన్ని దేన్నైతే వీరు ఆచరిస్తూ ఉన్నారో ఆ దైవాన్ని వీరు ఆచరిస్తున్నట్లయితే మంచిది.